నిన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకోవడం జరిగింది. దీని గురించే మనం కొద్దిగా బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అయితే అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంబంధించి అనేటిది ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా ఈయన ఏబిఎన్ రాధాకృష్ణ అంశంలో ప్రస్తావించారు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టున్నాయి, మీరు చెప్తున్నటువంటి నీతి మాటలు, మీరు చెప్తున్నటువంటివి ఇలా పద్ధతిగా వ్యవహరించాలి, అలా పద్ధతిగా వ్యవహరించాలని మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి తీసుకొచ్చి చివరికి వైఎస్ఆర్ గారి పాదయాత్ర చేసి 23 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని లింక్ చేస్తూ ఫైనల్ గా వైఎస్ఆర్ గారి మరణానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసింది ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజు బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చెయ్యలేదా అంటూ ఒక పేపర్ కటింగ్ చూపించారు. సో సీన్ కట్ చేస్తే అసలు వైఎస్ఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కంటతడి పెట్టుకోవడం జరిగింది, భావోద్వేగానికి లోనవటం జరిగింది. సో ఆయన ఏదో యాక్టింగ్ గానో ఇంకో రకంగానో అయితే కంటతడి పెట్టినట్లయితే అనిపించలేదు. ఆయన హృదయ లోతుల్లో నుంచి నిజంగా ఫీల్ అయ్యి కంటతడి వచ్చినట్లయితే అనిపించింది. వాస్తవానికి ఆయన నిజంగానే భావోద్వేగానికి గురయ్యారు. అయితే దానికి కారణం ఏంటనేది అయితే అర్థం కాలేదు. ఎందుకు నేను ఇది అర్థం కాలేదు అనేది అంటున్నానంటే, ఫస్ట్ థింగ్, చాలా మందికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి ఆ రోజు ఏం జరిగింది అనేది దాదాపుగా తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి సగం తెలిసి ఉండొచ్చు, బట్ నాకు కూడా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. మేబీ నా పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినటువంటి అంశాలను చెప్తున్నాను. 2009 సెప్టెంబర్ 2వ తేదీ ఆ రోజు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లాల్సినటువంటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ లో బేగంపేట నుంచి బయలుదేరి చిత్తూరు వెళ్తున్నటువంటి సందర్భంలో నల్లమల మీదుగా ఆయన హెలికాప్టర్ ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్ మిస్ అయ్యింది అనేది మొదటిగా వచ్చినటువంటి వార్త. అప్పటి నుంచి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. సెర్చ్ ఆపరేషన్ తర్వాత సుదీర్ఘంగా రాత్రి పగలు వెతికిన తర్వాత తెలిసినటువంటి అంశం ఏంటంటే అది హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. సో క్రాష్ అవ్వటంతో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మృతి చెందడం జరిగింది. పైలట్స్, రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన పర్సనల్ సెక్రటరీ, ఐఏఎస్లు, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్స్, మొత్తం అందరూ కూడా. సో దురదృష్టవశాత్తు రాష్ట్రం ఒక ముఖ్యమైనటువంటి నేతని కోల్పోయింది. అయితే ఆ సందర్భంలో ఆయన పార్థివ దేహాన్ని, దాదాపు అది భారీ బ్లాస్ట్ జరిగింది, మృతదేహాలు ఏ మృతదేహం ఎవరిది అని గుర్తుపట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి, చల్లా చెదురుగా శరీర భాగాలు పడిపోయినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, అందరివి సగం కాలిపోయి చాలా అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి అనమాట అది. సో ఆయన పార్థివ దేహాన్ని ఇడుపులపాయకి తరలించేటువంటి క్రమంలో ఇంకా ఆయన పార్థివ దేహం రాకముందే, ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చెయ్యాలి అనేది జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక దరిద్రం ఏంటంటే, పార్టీ ఏ స్టేట్ కి సంబంధించిన సీఎం అయినా సరే ఢిల్లీ నుంచి లెటర్ లో రావాలి. సింపుల్ గా చెప్తాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అనేది కాసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, కాసేపు బట్టి విక్రమార్క అని, కాసేపు రేవంత్ రెడ్డి అని రకరకాల వాదనలు, చర్చలు అన్ని నడిచి వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేసి ఫైనల్ గా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో వచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి. సో సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది అది. సో అప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి నిర్ణయం అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ చేతిలో ఏముండదు, పార్టీ అధినేత సోనియా గాంధీ చేతిలో ఉంటది కాబట్టి సో ఆమె డెసిషన్ ఎవరిని చెయ్యాలి అని. సో ఈలోపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి చెందినటువంటి ఏపీ ఎమ్మెల్యేలతోటి ఒక పేపర్, ఒక లెటర్ మీద మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తున్నాము అని చెప్పి సంతకాలు తీసుకున్నారు. తండ్రి శవం రాకముందే, తండ్రి శవం పక్కన పెట్టుకుని. సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన అధికారం కోసం ప్రాకులాడారు అనేది అప్పట్లో ఒక సంచలనమైనటువంటి వార్త.
అనేక రాజకీయ పక్షాలు దీని గురించి మాట్లాడి, చాలా రాజకీయ పక్షాలు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపడతానంటే దానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకిస్తే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేపట్టే క్రమంలో ఆయన సిబిఐ కేసుల్లో అరెస్ట్ చేయడం, ఆయన 16 నెలలు జైల్లో ఉండటం. ఈ సందర్భంలోనే షర్మిల బాధ్యతలు తీసుకుని ఆ ఓదార్పు యాత్ర నేను చేపడతాను అంటూ ఆమె రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిలబడింది. సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి నేతలు దాదాపుగా 60 నుంచి 70% మంది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నేతలే. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో కొంతమంది, టీడీపీలో తక్కువ మంది చేరారు. అతి తక్కువ మంది టీడీపీలో, ఎక్కువ మంది వైసీపీలోనే చేరారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కి ఏపీలో పుట్టగతులు ఉండవని అందరికీ తెలుసు. సో అందుకనే ఎవరి దారి వాళ్ళు, ఎవరి సంచాలు సర్దుకున్నారు. సో ఇది యాక్చువల్గా జరిగినటువంటిది. అయితే ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న ఏంటి అంటే, జగన్ బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పలువురు నేతలు, ముఖ్య నేతలు, అందులో బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణప్రసాద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి మాట్లాడింది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే అచ్చెన్నాయుడు చెప్పాడో ఆ రోజు మేమందరం సంతకాలు పెట్టాం, తండ్రి శవం దగ్గర ఉంచుకుని ఇంకా రాకముందే సంతకాలు అడిగాడు అని చెప్పి వీళ్ళందరూ ఆ రోజు మాట్లాడిన వాళ్ళు. ఈ రోజు అంటే ఉపయోగం ఏముంది? ఆ రోజు మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? నిజం. ఇది అందరూ మాట్లాడారు. ఒక బొత్స సత్యనారాయణ గారేంటి, ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడారు, కన్నబాబు రాజు గారు మాట్లాడారు. ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన నా సంతకం 9వ నెంబర్లో పెట్టానని కూడా చెప్పారు. ఇక రోసయ్య గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆ సంతకాల విషయం నాకు తెలియదండి, బయట ఏదో హడావిడి నడుస్తుంది, నేను లోపల ఆయన ఓదార్చి బయటకు వచ్చాను, ఆ తర్వాత నాకు సోనియా గారి నుంచి కాల్ వచ్చింది, సో ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. నేనేంటి అంటే, లేదు మీరైతేనే బాగుంటుంది, మీరు సీనియర్, మీరే ఉండాలని చెప్పి నన్ను ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. సో ఆ తర్వాత కొంతమంది నాతో అన్నారు, ఇలా మా చేత సంతకాలు అడిగారు, మేము పెట్టామని చెప్పి కొంతమంది నాతో చెప్పారు. నాకైతే తెలియదు, నన్ను ఎవరు అడగలేదు, నేను పెట్టలేదని చెప్పి రోసయ్య గారు చెప్పారు. ఇంకా తెలంగాణ నేత జగ్గారెడ్డి ఆయన కూడా చెప్పారు. బయట మేమందరం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని మేము బాధపడుతుంటే లోపల వీళ్ళు మాత్రం పదవులు ఎలా పంచుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. వైఎస్ఆర్ గారి మీద అభిమానం మాకుంది కానీ ఈ కుటుంబానికి లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతెందుకు, కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు జగన్ ఇలా చేశాడని. ఆయన చూశాడో లేదో మనకు తెలియదు. సో విమర్శలు, టీడీపీ ఎప్పుడు విమర్శిస్తానే ఉంటది ఇదే మాటని, సంతకాలు అడిగావు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు అడిగారో అడగలేదో కూడా ఎవరికీ తెలియదు. ఈవెన్ చిరంజీవి గారు కూడా చెప్పారు, మీరు బలపరచాలి అని చెప్పి నా దగ్గరకు వస్తే ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పి నేను తిప్పి పంపించాను, దానికి నేనే నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఆయన గొంతు మరీ చెప్పారు. మరి ఇవన్నీ వాస్తవాలా, లేదంటే ఇదేం జరగలేదు అని చెప్పి ఇప్పుడు కంటతడి పెడుతున్నటువంటి బొత్స గారు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు వాస్తవాలా, అది ఆయనకే తెలియాలి. సో రియల్ గా ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు, నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను. సో అలాగే చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలే ఇవన్నీ. ఈ రోజు జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన కీలకమైన నేతలే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన్ని విమర్శించినటువంటి మాటలు ఇవి. అవే ఇప్పుడు వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి నిజంగా ఆ రోజు మీరు చెప్పింది అబద్ధం అయితే దాన్ని ఈ రోజు ఓపెన్ గా చెప్పొచ్చు. ఆ రోజు నాతో కాంగ్రెస్ పార్టీలో పలానా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడిచ్చారు, వారి ప్రోద్బలంతో ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాను, అది అవాస్తవం, అందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మీరు చెప్పుండొచ్చు సత్యనారాయణ గారు. దానికి కట్టడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే నిజమైతే అదైనా ఇప్పుడు చెప్పు ఉండాల్సింది. చివరికి అటు ఇటు కాకుండా ఈ రాజకీయ పార్టీలన్నీ ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటానికి, ఈ రాజకీయ నాయకులందరూ ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని బలిపశువుని చేస్తున్నారు, ఆయన మీద బురద చల్లుతున్నారు, అంతకు మించి ఏం లేదు.